ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకున్నప్పటికీ కూడా నూనెలను ఉపయోగించినటువంటి ఆహారం అయితే ఉండదు. కానీ ఈ నూనెలు అనేటువంటివి ఎలా తయారైతాయి అనేటువంటిది ఎవరికీ తెలియదు. ఒకప్పుడు ఈ నూనెల వాడకం అనేటువంటిది తాము సొంతంగా తయారు చేసుకునేటువంటి వారు. పల్లీల నుంచి తీసినటువంటి నూనెను వాడేటువంటి వారు. అలా తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉండేటువంటి వారు. కానీ ఈ నూనెలు అనేటువంటివి కేవలం రూ. 160కే ప్రస్తుతమైతే పల్లి నూనె దొరుకుతుంది. కానీ అది తయారై కావాలంటే మాత్రం 3 కిలోలు వినియోగిస్తేనే ఈ నూనె వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కో పల్లి కిలో ధరకు కనీసం రూ. 60 వరకు ఉంది. అంటే ఎంత అవుతుందనేటువంటిది తెలిసింది. ఈ విషయాన్ని అయితే మనం పక్కన పెడితే ఈ గానుగ నూనె వాడకం అనేటువంటిది ప్రచారంలోకి రావడం అనేటువంటిది జరిగింది. దీన్ని వినియోగించి కొంతమంది అయితే తాము ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నారు. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరకవేడి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందినటువంటి అబ్బోజు స్వాతి సుధాకర్ గారు వారు ఇప్పుడు చెక్క గానిగను ఉపయోగించి ఈ నూనెలు తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. వారు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఈ విధంగా తయారు చేస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో దీన్ని వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నూనెలు అనేటువంటివి ఇది పెట్టాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది జనానికి? ఆరోగ్యం మీద బాగా ప్రభావం చూపేది నూనె అని గ్రహించడం జరిగింది. మరి ఏ విధంగానైనా మా గ్రామస్తులం కానీ ఈ గ్రామీణ ప్రజలకు మంచి నూనెను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ చెక్క గానుగల యూనిట్ను 2021లో ప్రారంభించడం జరిగింది. ఈ 2021లో ప్రారంభించిన తర్వాత ఒక సంవత్సరం నడిపిన తర్వాత మా ఉత్సాహాన్ని చూసి మరి మహిళా సంఘం వాళ్ళు, సెర్పు వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. మాకు PMFME లోను, సబ్సిడీ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ లోన్ కూడా మాకు దగ్గర ఇంకొక 10 మంత్స్, ఇంకొక 6 మంత్స్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. మేము ఈ చెక్క గానుగల యూనిట్ను ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడాలనే ప్రధాన ఉద్దేశం అదొకటిను. గ్రామీణ ప్రాంతాల్లో పాటు ఎక్కువగా రైతులు ఉంటారు. రైతులతోని కూడా పల్లికాయ, నువ్వులను పండియాలనేది కూడా ఈ యూనిట్ను స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రధాన ఉద్దేశం అని చెప్పొచ్చు. ఈ యూనిట్కు మొత్తం ఖర్చు ఎంత అయింది? మాకు ఈ యూనిట్కి అనేటువంటి మొత్తం ఖర్చు ఒక 5 లక్షల వరకు ఖర్చు అయిందండి. మొత్తము మేము ఈ యూనిట్ దాదాపు 2021లో ప్రారంభించడం జరిగింది. ఈ యూనిట్ను మేము ఈ మిషన్స్ అన్నీ కూడా తమిళనాడు కోయంబత్తూర్ నుండి శశి మిషన్ వర్క్స్ అనేటువంటి కంపెనీ నుంచి తెప్పించుకోవడం జరిగింది. మరి మా మిషన్ యొక్క కెపాసిటీ 20 కేజీలు అండి. గంటకు మనకు దాదాపు ఒక 15 కేజీలు పట్టడం వీలవుతుంది ఇందులో కూడా. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి నూనె ప్యాకెట్లు కింద తక్కువ ధర కదా, వీటి వైపు వచ్చేటువంటి జనాలు ఆసక్తి చూపలేకపోతారు కదా. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ నూనె చాలా ఎక్కువ రేటు ఉన్నది అనేటువంటి అపోహలో ఉన్నారు. ఇది మేము ప్యాకెట్ నూనెలు దాదాపు 150, 140 అట్లా అమ్మడం. ఈ నూనె అది ఎక్కువ ధర అనేది అనుకోవడం అపోహ మాత్రమే. ఎందుకనంటే నేను ఏ విధంగా చెప్పగలుగుతున్నానంటే ఈ విషయాన్ని, మనకు మీరు ఒక ప్యాకెట్ నూనె అయితే ఒక 5-6 స్పూన్ల నూనె పోసే బదులు ఈ నూనె మీరు 2-3 స్పూన్లు పోస్తే సరిపోతుందండి. అంటే మనకు దాదాపు అదే సేమ్ ఖర్చు. ప్యాకెట్ నూనె ఎంత ఖర్చు అవుతుందో నెలకు ఒక 5-6 ప్యాకెట్లనే వాడతారు మీరు. 5-6 కావచ్చు, 6-8 కావచ్చు. అలాంటిది మీరు ఒక 2-3 లీటర్ల నూనె ఇది వాడితే సరిపోతుంది. కాబట్టి ఇది మీ యొక్క అపోహ మాత్రమే. ధర విషయంలో కూడా ఎటువంటి తేడా ఉండదు. మీరు వాడేటువంటి ధర లోపలనే మేము ఇది కూడా వస్తుందని చెప్పగలుగుతాం. దీని వినియోగం పైన జనం ఏ విధమైనటువంటి ఆసక్తి కనబరుస్తున్నారు? ప్రధానంగా ఈ మధ్యకాలం లోపల వినియోగదారులు చెక్క గానుగ నూనెల వైపు ఎక్కువ వాడడం కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకనంటే ఇప్పుడు బీపీ పేషెంట్లు కావచ్చు, షుగర్ పేషెంట్లు కావచ్చు, థైరాయిడ్ వాళ్ళు, అదేవిధంగా అటువంటి వ్యాధులు. ఇప్పుడు ప్రజెంట్ మనకు MPH ఏదో మళ్ళీ వైరస్ కూడా వచ్చింది. ఇలాంటి వ్యాధుల బారి నుండి తప్పించుకోవాలంటే మరి ఈ నూనె వాడితేనే శరణ్యం అనే విధంగా వినియోగదారులకు కూడా అవగాహన కలుగుతుంది. సో అటువైపుగా వినియోగదారులు కూడా మొగ్గు చూపుతున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. తక్కువ ధర ఉన్నటువంటి ప్యాకెట్ ఈ నూనెల నుంచి ఇటువైపు వస్తారని అనేటువంటి నమ్మకంతో ఏర్పాటు చేశారా, లేకుంటే వాళ్ళు ఇలా మారుదాం అనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేశారా? ఖచ్చితంగా ప్రజలు అవగాహన చేసుకుంటారు. కేవలం ఈరోజు అవగాహన లేకనే ప్యాకెట్ నూనెలు వాడుతున్నారు. అంతే తప్పితే ఖచ్చితంగా మనం ఒకసారి సపోజ్ నేను ఒక 10 మందికి పోయి అవగాహన కల్పిస్తే అందులో 5-6 ఖచ్చితంగా ఈ నూనె వాడుతున్నారండి. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు మనం అవగాహన లేకనే వాళ్ళు ఈ నూనె వాడట్లేదు.
మనం ఈ విధంగా ప్రతి ఒక్కరిని అవగాహన కల్పించినట్టయితే ఇలాంటి సోషల్ మీడియాల ద్వారా కావచ్చు, కానీ ఇటువంటి మనకు సాధనాల ద్వారా మనం అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా ఇటువైపు చెక్కగానిక నూనెల వైపు ప్రతి ఒక్కరు వస్తారనే నమ్మకం మాకు 100% ఉందండి. చాలామంది ఈ మధ్యకాలంలో పల్లి నూనె వాడకం అనేటువంటిది అంటే గుండెపైన ప్రభావం పడుతుందనేటువంటి ఉద్దేశంతో ఇతర ఫామ్ ఆయిల్ వైపు కానీ ఇంకా సన్ఫ్లవర్ కానీ ఇలాంటి వైపు మళ్ళినటువంటి సమయంలో వీటి వైపు ఆసక్తి ఏ విధంగా చూపిస్తారు? అందరికీ ఒక అపోహ ఉందండి, పల్లి నూనె వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనేటువంటి ఒక అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. మీరు చూడండి, పల్లి నూనె గుండెకు మంచిది అని ఇవాళ నిన్నటి పేపర్లో కూడా వచ్చిందండి. గుండెకు చాలా మంచి నూనె ఏదైనా అంటే అది ఏ విధంగా మంచిది అనేది నేను చెప్పగలుగుతాము. మరి కొలెస్ట్రాల్ వస్తుందని అనుకుంటున్నారు మీరు, కానీ తగిన మోతాదులో. ఎందుకంటే నూనెలు వాడడమే తక్కువ వాడాలి ఎవరైనా ఖచ్చితంగా. ఆ తక్కువ నూనె, మంచి నూనె తక్కువ వాడినప్పుడు మాత్రమే మనకు మంచి కొలెస్ట్రాల్ మాత్రమే వస్తుంది ఈ పల్లి నూనె వాడడం వల్ల. ఇప్పుడు మీరు ప్యాకెట్ నూనెలు వాడుతున్నారు కదా, ఆ నూనె వాడితే అన్ని కల్తీలు, రసాయనాలు, ఎసెన్స్లు అన్నీ వాడి తయారు చేస్తారు. ఆ నూనె వాడితే మీకు చెడు కొలెస్ట్రాల్ వస్తుంది. తగిన మోతాదులో చెక్కగానుగ నూనె వాడడం వల్ల మంచి కొలెస్ట్రాల్ లోపల 2 రకాల ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ చెక్కగానుగ నూనె వాడడం వల్ల మనకు మంచి కొలెస్ట్రాల్ మాత్రమే వస్తుంది. మంచి కొలెస్ట్రాల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి మనకు సపోజ్ మనకు ఏదైనా గాయం అయిందనుకోండి, ఆ గాయము మానాలనంటే ఖచ్చితంగా మనకు మంచి కొలెస్ట్రాల్ మాత్రమే ఉపయోగపడుతుంది. అది మరి మీకు ఏదైనా సపోజు ఏదైనా అనుకోకుండా గాయమైంది, ఆ గాయం అది వాడాలంటే, తగ్గాలంటే మీరు మంచి కొలెస్ట్రాల్ చాలా సహాయపడుతుంది. అదేవిధంగా ఇలా చలికాలం, ఇప్పుడు మనకు కొంతమందికి బాగా చలి పెడుతుంది. చలి ఎవరికి పెడుతుంది అంటే, మంచి కొలెస్ట్రాల్ ఎవరికైతే తక్కువ ఉందో బాడీ లోపల వాళ్ళకి మాత్రమే చలి పెడుతుంది. మంచి కొలెస్ట్రాల్ని పెంచుకోండి ఖచ్చితంగా. మంచి కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరుగుతుంది అంటే చెక్కగానుగా నూనెలు వాడినప్పుడే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మీరు ప్రత్యక్షంగా మీరు ఒకసారి వాడి చూడండి. ఇది చలికాలం లోపల మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీ చెక్కగానిక ద్వారా ఎన్ని రకాలైనటువంటి నూనెలు పడతారు మీరు? అయితే మేము ఈ చెక్కగానుగ ద్వారా దాదాపు ఒక 5 రకాల నూనెలు ఉత్పత్తి చేయడం జరుగుతుందండి. అవి ఏంటి అంటే, మరి పల్లి నూనె కావచ్చు, నువ్వుల నూనె, ఇంకొకటి కొబ్బరి నూనె. ఈ కొబ్బరి లోపల మేము మామూలు కొబ్బరి పడతాము, కురిడి కొబ్బరి ఉంటుందండి. అదేవిధంగా పొద్దుతిరుడు, అదేవిధంగా కుసుమ పప్పు కూడా. ఈ 5 రకాల నూనెలను మేము ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి గ్రామీణ ప్రాంతంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఎక్కువ శాతం మాత్రం పల్లి నూనెను, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఈ 3 మాత్రము ఎక్కువగా ప్రజల్లో కూడా అవగాహన ఉంది. మన సాంప్రదాయ నూనెలు అందరికీ తెలిసినటువంటి నూనెలు కాబట్టి ఇవే ఎక్కువగా అడుగుతున్నారు. మేము ఇవే ఎక్కువగా అమ్మడం జరుగుతుంది. నెల మొత్తంలో ఎంత సంపాదించేటువంటి అవకాశం ఉంది దీని ద్వారా? మేము ఈ యూనిట్ని స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా మాకు గ్రోత్ ఉన్నదండి, పెరుగుదల కూడా. మేము ఫస్ట్ ఇయర్ ఒక 20,000 అట్లా ఉండేది మా నెలకు. ఇప్పుడు అది ఒక 30,000 నుంచి 40,000 వచ్చిందండి మా ఆదాయం అని చెప్పుకోవచ్చు. ఇంకా మేము దీన్ని ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి మేము మార్కెటింగ్ కూడా చేస్తున్నామనండి. మేము దాదాపు చుట్టుపక్కల మండలాలు, మాది రాయపర్తి మండలం, మా ఈ పక్క వర్ధనపేట కావచ్చు, మాకు పర్వతగిరి కావచ్చు, తొర్రూరు కావచ్చు, నెల్లికుదురు, నెక్కొండ, ఈ మండలాల్లో అన్నీ కూడా వెళ్ళి దాదాపు స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొన్న సీఎం గారి ప్రోగ్రాం అయినప్పుడు కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మహిళా సంఘం సెర్పు కూడా మాకు చాలా ప్రోత్సహించడం జరుగుతుంది. చాలామంది వచ్చి పట్టించుకొని పోతారండి. దాదాపు చుట్టుపక్కల మండలాల ప్రజలు చాలామంది వస్తున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళ ముందు పట్టించుకొని, పల్లీలు మన దగ్గరనే ఉంటాయి, మన దగ్గరనే కొనుక్కుంటారు. మనకు నాటు పల్లీలు, మంచి స్వచ్ఛమైన పల్లీలు ఉంటాయి. ఆ పల్లీలు తీసుకొని వాళ్ళ కళ్ళ ముందు పట్టించుకొని పోతారు. అదేవిధంగా ఇంకా చాలామంది, నేను హైదరాబాదు మా ఫ్రెండ్స్ కూడా కార్గో ద్వారా కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎక్కువగా హైదరాబాద్, ఈవెన్ మా బెంగళూరు ఫ్రెండ్స్ ఉన్నారు 2-3 నాకు, వాళ్ళకు కూడా మేము పెరికేరు నుంచి కార్గో ద్వారా పంపించడం జరుగుతుందండి. ఈ 5 లక్షల కెపాసిటీ కలిగినటువంటి ఈ చెక్కగానుగ ద్వారా రోజుకు ఎన్ని లీటర్ల నూనె తీసేటువంటి పరిస్థితి ఉంటుంది? అంటే మా దగ్గర 3 మిషన్లు ఉన్నాయండి. దీని విలువ మాత్రం 2.5 లక్షలు. ఈ 2.5 లక్షల విలువ కలిగినటువంటి చెక్కగానుగ నుంచి మనం రోజుకు ఒక 40 నుండి 50 లీటర్ల నూనె తీయొచ్చండి ఈజీగా. మనకంటే 40 లీటర్లు అంటే మనకు ఒక్కొక్క లీటర్ నేను 300 యావరేజ్గా అమ్ముకున్నా, 4 మూల ఇది అంటే 40 × 300 12,000 రోజు.
ఇప్పుడు మీరు మార్కెట్లో వీటిని అమ్మేటువంటి సమయంలో ఇది పక్కాగా చెక్కగానుగ నూనె అని ఏ విధంగా నమ్ముతారు వినియోగదారులు? ఇది చెక్కగానుగ నూనె మిగతా నూనెలతో పోల్చినప్పుడు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చిక్కదనంతో ఉంటుంది. ప్లస్ మళ్ళా ఇది చూడ్డానికే ఆ కలర్ కూడా అంటే అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అవగాహన లేని వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఈ నూనె ఇది మీరు కొంతమంది అడుగుతారు అన్నట్టు, మీరు చెక్కగానుగలనే పట్టిన గ్యారంటీ ఏమున్నది, ఇది స్వచ్ఛమైన నూనె గ్యారంటీ ఏమున్నది అని చెప్పి అడిగే కస్టమర్స్ కూడా ఉన్నారు, వినియోగదారులు కూడా. అయితే దానికి మేము ఏం చెప్తామంటే, మీరు ఒకసారి వాడి చూస్తేనే దాని యొక్క తెలుస్తుందండి. వాడినప్పుడే మీరే తెలుసుకోగలుగుతారు. అంతవరకు దాకా మేము చెప్పలేము అని చెప్పి ప్రత్యక్షంగా వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళే కాల్ చేస్తారు మాకు, సార్ మాకు నూనె బాగున్నది తీసుకురామని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. 1 లీటర్ పల్లి నూనె ఎంత? 1 లీటర్ పల్లి నూనె 300 రూపాయలకి ఇస్తున్నామండి మేము ఇప్పుడు. దాదాపు కార్గో వాళ్ళకైతే మనకు దాదాపు 320, వేరే బయటికి అవుట్ స్టేషను. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం 300కి ఇస్తున్నాము. వేరే డోర్ డెలివరీ చేయాలంటే మాత్రం వాళ్ళకు 320కి ఇస్తున్నాం. 360 రూపాయలు. 360 అయినప్పుడు మీరు 300కి ఏ విధంగా అమ్ముతారు? మరి 60 రూపాయలు మీరు లాసే కదా. అవును, ఈరోజు 3 కేజీల పల్లీలకు కనీసం 120 వేసుకున్నా కానీ 360 రూపాయలు అవుతుంది. మరి 300కి ఇస్తున్నారు అని చెప్పి ఎట్లా ఇవ్వగలుగుతున్నారు అని చెప్పి కొంతమంది వినియోగదారులు కూడా ప్రశ్నించారు నన్ను కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే మనం ఈ పల్లీలు పట్టిన తర్వాత అందులో మనకు చెక్క వస్తుందండి. మనకు చెక్క వస్తుంది. ఆ చెక్క మనకు సపోజ్ 10 కేజీల పల్లీలు పట్టినప్పుడు నేను కనీసం నాకు 5 నుండి 6 కేజీల చెక్క వస్తుంది. ఆ చెక్క ధర నాకు 40 రూపాయల కేజీ అమ్ముతున్నానండి. అంటే 6 కేజీల చెక్క 40 రూపాయలు, అంటే 250 రూపాయలు దాదాపు నాకు చెక్క మీద వస్తున్నాయి. 1 కిలో పల్లీలు పడితే చెక్క ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? 500 గ్రాములు, 500 గ్రాములు, అర కేజీ వస్తుంది దాదాపు. అంటే ఒకవేళ పల్లీలు కనుక వాళ్ళే తెచ్చుకున్నారు అనుకోండి, ఆ రైతులు పండించేటువంటి రైతులు తెచ్చినటువంటి సమయంలో చెక్క వాళ్ళకి ఇస్తారా, చెక్క మీకేనా పట్టినందుకు? అది వినియోగదారుల యొక్క ఇష్టానుసారంగా మేము చేస్తామండి. అంది కొంతమంది రైతులు, గేదెలు ఉన్నవాళ్ళు, ఆవులు ఉన్నవాళ్ళు, సార్ మాకు చెక్క కావాలని అడుగుతారు. చెక్క వాళ్ళకే మేము కావాలి అని అన్నప్పుడు మొత్తము దాదాపు ఒక 30 రూపాయలు కేజీ పల్లీల మీద వేసి చెక్కతో పాటు నూనె వాళ్ళు మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాం. లేదు చెక్క మాకు అవసరం లేదు సార్ అని అన్నప్పుడు ఒక 10 రూపాయల కేజీ పడుతున్నామండి మేము. మొత్తం మీద నెలకు ఎంత సంపాదించేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా టోటల్గా మొత్తం మీద దీని మీద మనకు కనీసం ఒక మినిమం రోజుకు ఒక 1000 రూపాయల చొప్పున 30,000 మనం ఈజీగా సంపాదించే అవకాశం ఉందండి. చెప్పండి అమ్మా, అసలు మీకు ఇది ఎందుకు ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి ఆలోచన వచ్చింది? ఎన్నో రకాలైనటువంటి పనులు ఉన్నాయి, ఇదే ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలని చెప్పి అదే కాన్సెప్ట్లో. కేవలం రోజుకు 1000 రూపాయలైనటువంటి కుటుంబ పోషణకు సరిపోతాయా? లేదు, మాకు సైడ్ బిజినెస్ చేసుకుంటాము. సైడ్కి ఇది ఉందండి, సైడ్ కిరాణం, మెడికల్ ఉంది, అన్ని కంబైన్డ్గా చేసుకుంటాం. అంటే కేవలం దీనిపై సబ్సిడీ అనేటువంటి 35% అన్నారు కదా. 35% 3,50,000 రూపాయలు పెట్టి ఈ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ఆశిస్తున్నారు, ఎంత సంపాదిస్తారని ముందు రోజుల్లో? మాకు ఇంకా ప్రభుత్వం మాలాంటి ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వెళ్దామని మా ఉద్దేశం. ఓకే, ఇదండి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా ఈ నూనెల వాడకం వల్ల జనానికి మంచి జరగడంతో పాటు వారికి కూడా ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా చిన్న కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకొని కొంతమందికి ఉపాధి కూడా కలిగేటువంటి అవకాశం ఉంది.